ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. అలాగే సనాతన ధర్మ ప్రేమికులకు కూడా నమస్కారం. మనందరికీ బాగా తెలిసినటువంటి వెంకట చాగంటి గారికి ఒక విజ్ఞప్తి. సాయిబాబా గారిని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్న వారిలో వారు కూడా ఒకరు. కాకపోతే అందరిలా కాకుండా వెంకట చాగంటి గారు సంస్కారయుతంగా, సభ్యతగా మాట్లాడతారు, శాంతంగా మాట్లాడతారు. వారిని ఎవరైనా విమర్శించినా కానీ పెద్దగా స్పందించకుండా శాంతంగానే మాట్లాడతారు. అది అందరూ నేర్చుకోవాలి. వారి దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఆ శాంత స్వభావాన్ని నేర్చుకోవాలి. అలాగే ఏమి చెప్పినా వేదాలని ఆధారం చేసుకొని లేదా శాస్త్రాలను ఆధారం చేసుకొని వాటిల్లో ఉన్నటువంటి ప్రూఫ్స్ కూడా ప్రజెంట్ చేస్తూ, చూపిస్తూ, ఇదిగో మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు, ఈ తప్పు మాట్లాడారు, దీని అర్థం ఇది, దాని అర్థం ఇది అని చక్కగా వివరణ ఇస్తూ ఉంటారు. అలా ప్రతిదానికి కూడా శాస్త్రాలలో ఉన్న వాక్యాలని, అంటే గ్రంథాల్లో ఉన్న వాటిని చూపిస్తూ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు. శాస్త్రాల్లో గొప్ప పట్టు, తన మీద తనకు ఉన్న విశ్వాసం ఉన్నవాళ్ళు అలా చేయగలుగుతారు. అభినందనీయులు ఆ విషయంలో. అయితే వారు అన్ని విధాలా సోషల్ మీడియాలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా, మనం సమాజం విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఇతరుల అభిప్రాయాలని ఖండించాలన్నా లేదా మనని ఎవరైనా విమర్శించినా స్పందించేటప్పుడు ఎలా స్పందించాలి, ఎలా ఖండించాలి, భాష ఎలా ఉండాలి, భావ ప్రకటన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వారి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే బాబా గారిని వారు మనలాగా, సాయి భక్తుల్లాగా అంగీకరించట్లేదు. వారు ఏమంటారంటే, బాబా గారిని మీరు గురువు అనుకోండి, గురువుగా భావించుకోండి, తప్పులేదు. లేదా దైవంగా అనుకుని తప్పులేదు, మీ ఇష్టం. కానీ సనాతన దైవాలైనటువంటి రాముడితో, కృష్ణుడితో ఎందుకు ఆయన్ని లింక్ చేసి చెప్తారు? అలా చెప్పవద్దు. అలా చెప్పడం వల్ల సనాతన ధర్మం మీద కలుషితం అయిపోతుంది అని వారి యొక్క అభిప్రాయాన్ని వారు తెలియజేస్తారు. మనం దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రపంచమంతా అంగీకరించిన దైవం ఒక్కరు కూడా లేరు. క్రీస్తుని క్రైస్తవులు అంగీకరించినట్లుగా హిందువులందరూ అంగీకరించరు. రామకృష్ణుల్ని హిందువులు అంగీకరించినట్టుగా, ప్రేమించినట్టుగా ఇతర మతస్థులు అంగీకరించరు, ప్రేమించలేరు. అలాగే ముస్లింల అల్లాని అందరూ అంగీకరించకపోవచ్చు, ప్రేమించకపోవచ్చు. ఎందుకంటే ఆయనకంటూ ఒక రూపం లేదు, ఆయన భూమి మీదికి రాలేదు, క్రీస్తులాగా రాలేదు, రాముడిలాగా రాలేదు, కృష్ణులాగా రాలేదు. కాబట్టి ఆయన పెద్దగా ద్వేషించడానికి ఏమి కనపడదు. బట్ ఆయన పేరు మీద చెప్పబడినటువంటి విషయాలు అభ్యంతరకరమైనవిగా చెబుతుంటారు, ఖండిస్తుంటారు. ఓకే. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రపంచమంతా అంగీకరించిన దైవం ఎవరూ లేరు. ఏ దైవాన్నైనా సరే కొంతమంది మాత్రమే అంగీకరిస్తున్నారు, మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. పరమతాల దైవాలని ఇతర మతాల వారు అంగీకరించిన వాళ్ళు కొంతమంది, విమర్శించే వాళ్ళు కొంతమంది, ద్వేషించే వాళ్ళు కొంతమంది, దూషించే వాళ్ళు కొంతమంది, ఇలా ఉంటారు కదా. కాబట్టి బాబా గారిని కూడా అంగీకరించిన వాళ్ళు ఉంటారు. వెంకట చాగంటి గారు లాంటి వారు అంగీకరించరు. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కొంతమంది కనిపిస్తారు మనకు. కొంతమంది దూషించే వాళ్ళు ఉంటారు. మన సోదరులలాగా ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఒక వీడియో చూశాను. బాబాగారి పాడైపోయినటువంటి విగ్రహాన్ని
ఎవరో గుళ్ళో తెచ్చిపెడితే ఆ విగ్రహం మీద ఆమె ప్రతాపం చూపిస్తూ నోటికొచ్చినట్టుగా పాపం దూషిస్తుంది. ఆమెకు అంత ద్వేషం. ఓకే. కాబట్టి ఇలా ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, అంగీకరించని వాళ్ళు రకరకాలుగా ఉంటారు. వాటన్నిటిని మనం స్వీకరించాల్సిందే. మనం బాబాని ప్రేమించినట్టు అందరూ ప్రేమించాలని ఎందుకుంటుంది? అలా అనుకోకూడదు. ఓకే. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను వెంకట చాగంటి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన మంచి మేధావి, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు, వేద విజ్ఞానం కూడా కలిగిన వారు కాబట్టి అటువంటి పెద్ద మనుషులు ఏం మాట్లాడినా సంస్కారయుతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఇతరులు ఆచరించేలా ఉండాలి. ఆయనలో కొన్ని అటువంటి గుణాలు కనిపించాయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నవి. అయితే ఆయన షిరిడి సాయినాథుల వారిని నిక్నేమ్ పెట్టేసి సీసావారు అంటుంటారు. ఓకే. ఆయన లాంటి వేద విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, వయసు కూడా కాస్త పెద్ద వయసు వచ్చింది కాబట్టి యువతకు ఆదర్శవంతంగా ఉండదగిన అర్హతలు కొన్ని ఉన్నాయి కాబట్టి వారు కొన్ని కోట్ల మందో, లక్షల మందో, వేల మందో గురువుగా దైవంగా ఆరాధించే ఒక సిద్ధపురుషుణ్ణి వారి దృష్టిలో ఆయన పట్టుకొని షిరిడి సాయి సీసా అని సంబోధించడం వారి స్థాయికి అది తగింది కాదు అని తెలియజేస్తూ, ఇక ముందు వారు బాబా గారి పేరుని షిరిడి సాయిని కానీ సాయిబాబా అని కానీ సంబోధించాలని నా ప్రార్థన. సాయిరామ్.